బెనిన్ సువార్త దండయాత్ర ఎలా ఉంటుందో అతని భార్య మార్గరెట్ ఇచ్చిన నివేదిక చూస్తే అర్థమవుతుంది. యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉన్నాడు అనే మాటలు వేదికపైగా వ్రాయబడి ఉన్నాయి. ఇది రిన్షాసా దేశంలో కాసావుబు అనే ప్రాంతంలో జరిగిన సభలు. వివిధ సంఘాల నుండి వేల కొలది సంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభించబడినది. గొప్ప కార్యాలు జరుగుతాయనే ఆసక్తి అందరిలోనూ కనబడుచున్నది. సభ 3 గంటలకు ప్రారంభిస్తారని తెలిసి ప్రజలు 1 గంట నుండే రావడం మొదలుపెట్టారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ప్రజలు వచ్చారు. తీక్షణంగా కాస్తున్న ఎండలో బెన్సన్ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్య మర్మాలను బలంగా అందించాడు. యాకోబు దేవుడనైన నేను మార్పులేనివాడను అనే వాక్య భాగం మలాకి 3వ అధ్యాయం 6వ వచనం నుండి చదవబడింది. ఎంతో శక్తితో నిండిన వర్తమానం వినగానే ఆ ఒక్క సభలోనే 1000 మంది క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. తరువాత బెన్సన్ రోగుల కొరకు ప్రార్థించినప్పుడు అనేకమైన స్వస్థతలు జరిగాయి. కుంటివారు నడిచారు, మూగవారు మాట్లాడారు, చెవిటివారు వినికిడి శక్తి పొందారు. ఇంకా అనేకమైన ఇతర వ్యాధుల నుండి ప్రజలు స్వస్థపడ్డారు. అన్నిటికంటే ముఖ్యం, ఒక గ్రుడ్డి బాలునికి దృష్టి తెచ్చిన సంగతి, ఆ సభలో ఆ అబ్బాయి క్రీస్తును అంగీకరించాడు. కానీ స్వస్థత రాలేదు. కానీ సభ ముగిసిన తరువాత ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంటే దారిలో అకస్మాత్తుగా కళ్ళు తెరవబడ్డాయి. ఆ అబ్బాయి సంతోషంతో ఏం చేయాలో తోచక ఒక సంఘ పెద్ద ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి ప్రభువు తనను ఎలా స్వస్థపరిచాడో సాక్ష్యం చెప్పాడు. 2వ రోజు ఉదయం నుండే ప్రజలు సభాస్థలానికి రావడం ప్రారంభించారు. సభ మొదలుపెట్టేసరికి ఆ స్థలమంతా కిక్కిరిసిపోయింది. బెన్సన్ను చూడగానే అందరూ చేతులు పైకెత్తి ఆహ్వానిస్తుంటే ఆ చేతులు కోతకు వచ్చిన గోధుమ చేనులా అనిపించాయి. వారిలో దేవుని వాక్యం కొరకు నిజమైన ఆసక్తి కనిపించింది. బెన్సన్ దేవుని వాక్యం బోధిస్తూ అపవాది ఏ మంచి మనకు చేయలేడని, వాడు హంతకుడని, వాడు దొంగని, వాడు వినాశకుడని, గర్జించు సింహం వంటి వాడని చెప్పాడు. సాతాను సింహం వలె గర్జిస్తుంది, కానీ నిజంగా సింహం కాదని, యూదాగోత్రపు సింహము ఒక్కటే నిజమైన సింహమని, ఆయనే మన పాపముల కొరకు మరణించిన యేసు ప్రభు అని ప్రజలకు అర్థమయ్యేలాగా విడమరచి చెప్పాడు. యేసు ప్రభు రక్తంలో మాత్రమే స్వస్థత, రక్షణ దొరుకుతుందని చెప్పాడు. ఆ రోజు సభలో 2000 మంది క్రీస్తును అంగీకరించారు. చీకటి శక్తుల నుండి విడుదల పొందిన వారు తాము ధరించి ఉన్న రక్షరేకులను, తాయెత్తులను, పోగులను తీసి పారవేశారు. వాటన్నిటినీ ప్రోగు చేస్తే పెద్ద కుప్ప అయ్యింది. అంత శక్తితో దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడింది. 2వ రోజున కూడా అనేకమైన అద్భుతములు, స్వస్థతలు జరిగాయి. చాలా కాలంగా మంచం మీద నుండి లేవలేని ఒక స్త్రీ ఆ రోజు స్వస్థపడింది. డాక్టర్లు ఆమెకు 3 సార్లు ఆపరేషన్ చేశారు. అయినప్పటికీ ఏమీ ఫలితం లేకపోయింది. దైవజనుడు ప్రార్థన చేస్తుండగా ఎవరో ఆమెను తాకినట్లయి ఆమెకు సంపూర్ణ స్వస్థత చేకూరింది. దేవుని శక్తి సుడిగాలిలా ఆ సభలలో ఒక ప్రక్క నుండి మరొక పక్కకు సంచరించింది. 3వ రోజు బెన్సన్ వేదిక మీద నిలబడగానే వేదిక దగ్గర ఎంతో బాధతో కూర్చున్న ఒక కుంటి మనిషి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. బెన్సన్ ఆ మనిషిని పేరు పెట్టి పిలిచి అతని కోసం ప్రార్థన చేశాడు. అంతేకాదు, అక్కడ కూర్చున్న కుంటి వారందరూ కూడా స్వస్థత పొందారు. వారు సంతోషంతో తమ కర్రలు పారవేసి గంతులు వేస్తూ దేవుని స్తుతించారు. ఆ రోజు 22 కుంటివారు బాగుపడ్డారు. దేవుని శక్తి బలంగా సభా ప్రాంగణమంతా సంచరిస్తుంటే సర్వశక్తుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని స్తుతిస్తూ బెన్సన్ మౌనంగా నిలబడ్డాడు. ఆ దినం వాక్యం బోధించడానికి సమయమేమీ లేదు. స్వస్థతలు అనేకంగా జరిగినందున ప్రజలు సాక్ష్యం ఇవ్వడానికి సమయం సరిపోలేదు. సంవత్సరం నుండి మంచం దిగలేని ఒక స్త్రీ ఆ రోజు స్వస్థపడింది. మరి ఒక స్త్రీ 7 సంవత్సరాల నుంచి అవిటిదిగా ఉన్నది. ఆమె కూడా ఈ సభలలో స్వస్థపడింది. జాయిర్ దేశంలో రాజకీయ వాతావరణం బాగా లేనప్పటికీ ప్రభుత్వం వారు సువార్త దండయాత్రకు సంపూర్ణ సహకారం అందించారు. ఆ దినాలలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ దానిని సడలించి ప్రజలు సభలకు హాజరయ్యే అవకాశం కల్పించారు.
కిన్షానాలో దేవుడు చేసిన అద్భుతములను గూర్చి విన్న దేశ నాయకులు దేశంలో యుద్ధం రాకుండా ఉండడానికి బెన్సన్ను ప్రార్థన చేయమని కోరారు. విప్లవకారులు సభలకు అంతరాయం కలిగించకుండా 2 ప్రభుత్వ విమానాలు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పహారా కాస్తుండేవి. 4 బైబిల్ విద్యార్థులకు ఆ సభలలో స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. లిబేరియాలో సువార్త దండయాత్ర జరపడానికి అక్కడి సంఘ నాయకులను సమైక్యపరచడం చాలా కష్టమయ్యింది. చివరికి విశ్వవిద్యాలయం విద్యార్థులు కొందరు స్థానిక లూథరన్ పాస్టర్ గారి సహాయంతో సభలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. చివరి రోజున పాస్టర్ గారు మాట్లాడుతూ నేను ఎన్నో సభలకు హాజరయ్యాను, మరెన్నో రేడియో వర్తమానాలు విన్నాను, కానీ ఈ సభల్లో వ్యక్తిగతంగా అపరిమితమైన దీవెనలు పొందాను అన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే అశాంతి ప్రజల రాజుగారు రాణిగారు కూడా ఆ సభలకు హాజరై క్రీస్తును అంగీకరించారు. ఘనా దేశంలో సభలు జరుగుతున్నప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒక చోట ఒక భవనం నిర్మిస్తున్నారు. పైభాగంలో పనిచేస్తున్న వారిలో ఒకరు చివరి అంతస్తు నుండి కాలు జారి కింద పడిపోయారు. ఆ సమయంలో బెన్సన్ కొద్ది దూరంలో ఏదో పని మీద నిలబడి ఉన్నాడు. అందరూ ఆ పడిన మనిషి చనిపోయాడనే భావించి పారిపోయారు. అతని ముక్కు నుండి, కళ్ళ నుండి, నోటి నుండి రక్తం ధారాపాతంగా స్రవిస్తోంది. బెన్సన్ అతని ప్రక్కనే మోకరించి ప్రార్థన చేసి యేసు నామంలో లెమ్మని చెప్పగానే అతడు కదిలి స్పృహలోకి వచ్చి మాట్లాడాడు. అక్కడ అతనితో పనిచేస్తున్న వారు అతడు బ్రతికి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యపోయారు. ఈ వార్త ఊరంతా పాకిపోయింది. ఆ దేశపు మంత్రి గారు బెన్సన్ని తన కార్యాలయానికి ఆహ్వానించి తమ దేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సభలు చివరి దినాన ఒక పాస్టర్ గారు ఈ సువార్త సభలు ఘనా దేశానికి ఆత్మీయమైన భూకంపాన్ని కలగజేశాయి. ఇటువంటి సభలు ఈ దేశంలో ఇదివరకెప్పుడూ జరగలేదు అని అభివర్ణించారు. ఉగాండాలో జరిగిన సువార్త దండయాత్రలో ప్రజలతో పాటు సైనికులు, పోలీసులు కూడా క్రీస్తును అంగీకరించారు. అప్పట్లో ఉగాండాలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వారు బెన్సన్ సువార్త దండయాత్రకు ఎంతగానో సహకరించారు. సభలకు సహకరించడమే కాకుండా ఉగాండా టీవీ, రేడియోలలో మాట్లాడే అవకాశం కల్పించారు. 10 సంవత్సరాల క్రితం ప్రభు బెన్సన్ను దర్శించి నా సువార్త సందేశాన్ని లోకమంతటా ప్రకటించడానికి నిన్ను పిలిచాను అని చెప్పినప్పుడు ఇంత విస్తృతమైన సేవ తన ద్వారా ప్రభు జరిగిస్తారని బెన్సన్ ఊహించనే లేదు.